సో మేడ్ ఆఫ్ ద మిస్ట్కి వెళ్ళాం చూసారు కదా. సో కేవ్ ఆఫ్ ద విండ్స్కి వెళ్తే అక్కడ వాళ్ళు 3 o'clockకి వెళ్ళాం. సో మాకు 5:15కి టికెట్స్ ఇచ్చారు. సో మేము మళ్ళీ మాకు అసలు రెస్ట్ లేకుండే మొత్తం వాటర్ అంతా పడి కొంచెం అలసిపోయినట్టు అవుతాయి. సో ఇంటికి వెళ్ళి, బికాస్ మాకు అక్కడ 2 hours ఉండింది కదా, సో ఇంటికి వెళ్ళి అగైన్ ఇప్పుడు టైం వచ్చి 5:50 అవుతుంది. సో అగైన్ వీ గాట్ స్టార్టెడ్. సో ఇప్పుడు కేవ్ ఆఫ్ ద విండ్స్కి వెళ్దాం. లెట్స్ గో. సో ఇవి కేవ్ ఆఫ్ ద విండ్ టికెట్స్ అనమాట. ఇక్కడ టైం చూసారా, 5:12కి ఇచ్చారు. సో మేము 3కి వెళ్తే మాకు 5:12కి ఇచ్చారు. సో 2 hours ఉండింది. సో అందుకని ఇంటికి వెళ్ళేసి మళ్ళీ ఇప్పుడు క్యాబ్లో వీఆర్ గోయింగ్ దేర్. మనము ఎంటర్ అయిన తర్వాత కేవ్ ఆఫ్ ద విండ్స్కి స్టార్టింగ్లో మనకి ఇలా మ్యూజియం లాగా ఉంటుంది. లైక్ మనకి ఇక్కడే లైక్ మూవీ లాగా కూడా చూపిస్తారు. అంటే ఎవరు నయాగరా ఫాల్స్ అసలు ఎలా ఎస్టాబ్లిష్ అయింది అండ్ దానికి ఎవరెవరు సపోర్ట్ చేశారు అని చెప్పి స్టోరీ అనేది మనకి తెలిసేలాగా మంచిగా నాలెడ్జ్ వచ్చేలాగా ఒక మూవీ లాగా చూపిస్తారనమాట. సో దాని ముందు ఇలాగా మనకి మ్యూజియం లాగా ఉంది. కేవ్ ఆఫ్ ద విండ్స్ టికెట్స్ ఎప్పుడు ఇచ్చినా కూడా లైక్ 2 hours టైం తర్వాత ఇస్తారు. లైక్ 1 hour or 2 hours వెయిట్ పీరియడ్ అయితే ఉంటుంది. సో అందుకనేసి నా ఫీలింగ్ ఏంటంటే కేవ్ ఆఫ్ ద విండ్స్ టికెట్స్ తీసుకొని దెన్ మేడ్ ఆఫ్ ద మిస్ట్ విజిట్ చేసి అగైన్ ఇక్కడికి రావడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్. అది నాకు వెళ్ళొచ్చిన తర్వాత అర్థమైంది. సో మీరైతే ఇలా చేస్తే బెటర్. సో ఇప్పుడు మ్యూజియం నుంచి మనం ఇలా మూవీలోకి వెళ్ళిపోతున్నాము. మూవీ అంటే లైక్ నయాగరా ఫాల్స్ ఎలా ఎస్టాబ్లిష్ అయింది, దాని ఫౌండర్స్ ఎవరు అని చెప్పేసి మనకి చెప్తారనమాట. మనకి కావాలంటే చూడొచ్చు, లేదు అని అంటే వీఆర్ నాట్ విల్లింగ్ అంటే మనం మూవ్ అయిపోవచ్చు అక్కడ నుంచి. మనం అసలు తెలుసుకుందాం ఏంటి స్టోరీ అనేసి మేమైతే చూసాము. మీరు కూడా చూసేయండి. Niagara Falls are largely controlled by private owners, and public access to the falls is limited. Roll up! The pristine natural landscape of Niagara is quickly disappearing, creating an atmosphere more carnival than inspirational. Soiled smokestacks and dismal factories mar the beauty of the surroundings. These industrial eyesores draw upon the water's immense energy to power their machines, then spew their waste. సో నేను మొత్తం స్టోరీ అయితే పెట్టలేదు. ఎందుకు అనంటే మనకి అది వచ్చేసి ఒక 5 to 8 minutes అనేది మనకి మూవీ చూపిస్తున్నారు. సో నేను అంతా ఎందుకు చూపించడం అంటే కొంచెం ల్యాగ్ అయిపోయినట్టు ఉంటుంది అని చెప్పి షూట్ చేయలేదు. ఇప్పుడైతే మనం కేవ్ ఆఫ్ ద విండ్స్కి వెళ్ళిపోదాము. అటు నుంచి బయటకు వచ్చేసాము. అంటే అక్కడ నుంచి మనకి వే ఉంటుంది. సో ఆ వేలో మనం బయటకు వచ్చేస్తే ఇక్కడ మనం కొంచెం వాకింగ్ ఉంటుంది. వాకింగ్ అయిపోయిన తర్వాత మీరు అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ నుంచి ఎలివేటర్ ఎక్కేసి వెళ్ళాలన్నమాట. కరెక్ట్గా మేము వచ్చేసరికి లిఫ్ట్ కెపాసిటీ ఎక్కువ అయిపోయింది అని చెప్పి స్టాప్ చేసేసారు. సో మాకు మళ్ళీ నెక్స్ట్ టైం వెళ్ళాలి కదా, సో వీఆర్ వెయిటింగ్. ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే ఆల్రెడీ వెళ్ళి కేవ్ ఆఫ్ ద విండ్స్కి వచ్చిన వాళ్ళు. మనం ఇప్పుడు ఈ లిఫ్ట్ ఎక్కేసి పైకి వెళ్ళిపోతే దెన్ కేవ్ ఆఫ్ ద విండ్స్ వచ్చేస్తుంది. ఇదంతా వే వెళ్ళడానికి. ఇది ఒక టనల్ లాగా ఉంది. వే కూడా ప్యాసేజ్ కూడా చాలా చిన్నగా ఉంది, చూస్తున్నారు కదా. అటు ఆపోజిట్లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ వెళ్ళి కేవ్ ఆఫ్ ద విండ్స్కి వెళ్ళి రిటర్న్ వస్తున్న వాళ్ళు. ఇటు వన్ సైడ్ లాగా ఉందన్నమాట. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. చూస్తున్నారు కదా, వచ్చేసాం. ఇక్కడ మనకి యాజ్ ఐ సెడ్ యూ లైక్ ప్రొడక్టివ్ లైక్ షీట్ ఇస్తున్నారు, బికాజ్ మనకి వాటర్ పడకుండా ఉండడానికి. నాకు ఇక్కడికి రాగానే లిటరలీ
లిటరల్లీ నాకు భయం వేసింది ఆ సౌండ్కి. అసలు నేను షాక్ అయిపోయాను. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని. ఎన్ని పక్షులు ఉన్నాయంటే, అండ్ ఆ సౌండ్ కూడా ఒక లాగా ఉండింది కొంచెం. మీరు కూడా వినండి, మీకు అర్థమవుతుంది వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు సే అండ్ వాట్ ఐ ఎక్స్పీరియన్స్డ్ అని చెప్పి. చాలా ఉన్నాయి. అనేది కూడా తీసుకుంటుంది. ఎవరైనా తీసుకుంటుంది ఇది. చూసారు కదా ఎన్ని బర్డ్స్ ఉన్నాయో. అండ్ అసలు సౌండ్ చూసారా, బర్డ్స్ చిర్పింగ్ చేసే సౌండ్ ఎంత భయంకరంగా అనిపించింది అంటే నాకు అలా అనిపించింది సడన్గా. బికాజ్ ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దట్. వెళ్ళేసరికి కొంచెం సడన్గా అలా అనిపించింది అంతే. సో ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నాను నేను. ఇక్కడ అందరూ మంచిగా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నారు. నేను కూడా ఫోటో సెషన్ కంప్లీట్ చేసుకొని దాని స్టెప్స్ ఎక్కి అక్కడికి వెళ్ళిపోయాను వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఓ మై గాడ్, అసలు స్టెప్స్ ఎక్కుతుంటే మొత్తం వాటర్ మీద పడిపోతుంది. అసలు ఈవెన్ షూట్ చేయడానికి కూడా రావట్లేదన్నమాట. ఇంకా స్టెప్స్ పైకి వెళ్ళే కొద్దీ అసలు ఏం కనిపించట్లేదు, మొత్తం వాటర్ మీద పడిపోతుండే. అసలు ఎంత ఎంజాయ్ చేసామంటే లైఫ్లో మర్చిపోలేను. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 2-3 అవర్స్ ఉన్నాను. బట్ నాకు అసలు ఒక 5 minutes 10 minutes ఉన్న ఫీలింగ్ వచ్చింది. పిచ్చగా ఎంజాయ్ చేశాను నేనైతే. అసలు చిన్న పిల్లలాగా అయిపోయాను. టైం అయితే అస్సలు తెలియలేదు. బట్ ఒక చిన్న బాధ ఉండింది, పేరెంట్స్ని అయితే బీభత్సంగా మిస్ అయ్యాను. సో నెక్స్ట్ టైం వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు కంపల్సరీ వాళ్ళని కూడా తీసుకెళ్ళాలి అని అనిపించింది. వాళ్ళతో ఎక్స్పీరియన్స్ చేయడం అనేది అదొక డిఫరెంట్ ఫీలింగ్. పేరెంట్స్కి దూరం ఉండి ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరికి ఇలాగే అనిపిస్తుంది అనుకుంటా. సో నాకు అలాగే అనిపించింది. సో మనం ఇప్పుడు నయాగరా సీనిక్ ట్రాలీ టికెట్స్ తీసుకోవడానికి వెళ్తున్నాము. థ్యాంక్ యూ. ఓ ఈ సీనిక్ ట్రాలీ యొక్క టికెట్ ప్రైస్ వచ్చేసి $2.50 పర్ డే అనమాట. సో దీనివల్ల యూజ్ ఏంటి అని అంటే, ఈ స్టేట్ పార్క్ చుట్టూ మనకి సరౌండింగ్స్లో ఉండే అట్రాక్షన్స్ అన్నీ ఇది కవర్ చేస్తుంది. అంటే మనం ట్రాలీ ఎక్కిన తర్వాత మనకి ఎక్కడ
ఏ అట్రాక్షన్ దగ్గర మనం దిగాలి అని అనుకుంటే ఆ వ్యూ చూసేసి మళ్ళీ మనం నెక్స్ట్ అక్కడ మళ్ళీ ట్రాలీ ఎక్కి మళ్ళీ ఇంకొక ప్లేస్కి వెళ్ళొచ్చు అనమాట. సో వాకింగ్ అవాయిడ్ చేసి వాకింగ్ చేయలేని వాళ్ళు ఇలాగా ట్రాలీ తీసుకోవచ్చు. సమ్టైమ్స్ ఇప్పుడు నేను వాక్ చేయగలను, బట్ ద థింగ్ ఈజ్ దట్ చాలా ఫార్ డిస్టెన్స్ ఉంటాయి కదా కొంచెం, అప్పుడు కూడా మనము ట్రాలీ తీసుకోవచ్చు అనమాట. సో దీనికి కంపల్సరీగా మనకి ఇలా బ్యాండ్ ఇస్తారు. ఆ బ్యాండ్ పెట్టుకుంటేనే మనకి అలౌ చేస్తారనమాట ట్రాలీ ఎక్కడానికి. కాకపోతే ఒక్క మైనస్ పాయింట్ నాకు ఏమనిపించిందంటే, లిటరల్లీ ఆల్మోస్ట్ ఒక ట్రాలీ అనేది 1/2 an hour అలా పడుతుంది. అక్కడ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలి అని అంటే ట్రాలీ రావడానికి అంత టైం పడుతుంది, విచ్ నాకు అసలు చాలా చిరాకు వచ్చిందనమాట. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని చెప్పి. బట్ ఆ వెయిటింగ్ టైం అనేది కొంచెం తగ్గిస్తే ఇంకా బెటర్గా ఉంటుందేమో అని నాకు అనిపించింది. సో ఇలా ఖాళీ ఉంచి ఎవ్రీ స్టాప్లో కొంతమందిని ఎక్కించుకొని ఫిల్ చేస్తారనమాట ఈ ట్రాలీని. సో నేను ఎక్కగానే ఇంత ఖాళీ ఉంది కదా ఎందుకు ఎక్కించుకోవట్లేదు అని అనుకున్నా. తర్వాత స్టాప్స్లో ఆపారు, వేరే వాళ్ళు ఎక్కారు. సో ట్రాలీ ప్లేసెస్ అట్రాక్షన్స్ దగ్గర దిగడానికి తీసుకుంటారని చెప్పా కదా, మాకు ఆ విషయం తెలీదు ఆ రోజు. సో మేము సీనిక్ వ్యూ చూడడానికి అని చెప్పి తీసుకున్నాము. అయినా కూడా ఆ రోజు మంచిదే అయింది, బికాజ్ ఆల్మోస్ట్ లేట్ అయిపోయింది. మేము ఇంకా ట్రాలీలో తిరిగేసి దెన్ హోటల్ రూమ్కి వెళ్ళిపోయాము. Day 2లో కేవ్ ఆఫ్ ద విండ్స్కి వెళ్ళిన తర్వాత జస్ట్ నౌ ఇప్పుడు ఆల్మోస్ట్ 8:30 అవుతుంది. హోటల్ రూమ్కి రీచ్ అయిపోయాము. సో అగైన్ మళ్ళీ రేపు కొన్ని ప్లేసెస్ చూద్దాము. ఈ రోజుకైతే చాలా చాలా అలసిపోయాను. సో ఇంకా ఫ్రెష్గా కొంచెం ఐస్కి ఇలా అంతా మేకప్ రిమూవ్ చేసేసుకొని హ్యాపీగా తినేసి నిద్రపోయి మళ్ళీ రేపు కలుద్దాం. టేక్ కేర్, బాయ్.